హలో ఎవ్రీవన్. నా పేరు భరద్వాజ్. ఈ వీడియోలో మనం ఒక పిఎల్సి ఎగ్జాంపుల్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అదేమిటంటే అనలాగ్ కంపారిజన్. మనకి రెండు అనలాగ్ ఇన్పుట్స్ ఉన్నాయి. AI1 అండ్ AI2. అనలాగ్ ఇన్పుట్ 1, అనలాగ్ ఇన్పుట్ 2. మనం పిఎల్సి ప్రోగ్రామ్ యూస్ చేసి 3 కండిషన్స్ని చెక్ చేయాలి. అవేంటంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు. ఈ 3 కండిషన్స్ని మనం ఈ రెండు వాల్యూస్కి చెక్ చేయాలి. ఈ ప్రోగ్రాంలో మనం కంపారేటర్ బ్లాక్ యూస్ చేయకుండా మనం చెక్ చేయాలి. ఓకే, మీరు ముందుగా మన పిఎల్సి సాఫ్ట్వేర్ను ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు రెండు అనలాగ్ ఇన్పుట్స్ తీసుకోండి. ఫస్ట్ AI1, AI2. మీరు కమెంట్ ఇవ్వండి. అనలాగ్ ఇన్పుట్ 1, రెండోది అనలాగ్ ఇన్పుట్ 2. ఇప్పుడు నేను అనలాగ్ కేటగిరీలోకి వెళ్ళి అక్కడ అనలాగ్ యాంప్లిఫైయర్ తీసుకుంటున్నాను. తీసుకున్నాక అనలాగ్ ఇన్పుట్ 1ని ఫస్ట్ యాంప్లిఫైయర్ కనెక్ట్ చేద్దాం. రెండో దాన్ని కనెక్ట్ చేద్దాం. దీనికి కూడా కామెంట్ ఇద్దాం, అనలాగ్ యాంప్లిఫైయర్. ఓకే, దీనికి కూడా ఇచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు మన కంపారిజన్ కోసం నేను ఏం చేస్తానంటే అనలాగ్ థ్రెషోల్డ్ ట్రిగ్గర్ ఉంది కదా, ఈ బ్లాక్ తీసుకుంటాను. నేను కంపారేటర్ యూస్ చేయట్లేదు. ఇవి కూడా మీరు రెండు తీసుకోండి. ఈ ఫస్ట్ అనలాగ్ ఇన్పుట్ 1 ఉంది కదా, దీన్ని ఈ బ్లాక్ కనెక్ట్ చేయండి. ఈ బ్లాక్ పేరేంటి? అనలాగ్ థ్రెషోల్డ్ ట్రిగ్గర్. ఓకే, ప్రెస్ చేస్తున్నాను. దీనికి కూడా పేరు ఇచ్చేద్దాం. సెకండ్ బ్లాక్ కూడా అనలాగ్ థ్రెషోల్డ్ ట్రిగ్గర్. అదేవిధంగా అనలాగ్ ఇన్పుట్ 2 ఉంది కదా, అనలాగ్ యాంప్లిఫైయర్ నుంచి కూడా దీనికి ఇచ్చేద్దాం. ఇప్పుడు రెండు అవుట్పుట్లు తీసుకోండి, డిజిటల్ అవుట్పుట్స్. ఎందుకంటే అనలాగ్ థ్రెషోల్డ్ ట్రిగ్గర్ అవుట్పుట్ ఏంటంటే డిజిటల్. పైది కమెంట్ ఏంటంటే గ్రేటర్ దాన్. AI1 గ్రేటర్ దాన్ AI2. ఇది ఆన్ అయితే గ్రేటర్ దాన్ అనమాట. రెండోది లెస్ దాన్. AI1 లెస్ దాన్ AI2. ఫస్ట్ మనం ఈ రెండు చెక్ చేద్దాం, గ్రేటర్ దాన్, లెస్ దాన్. అవుట్పుట్ కనెక్ట్ చేయండి. ఇప్పుడు మీరు అనలాగ్ యాంప్లిఫైయర్ ఓపెన్ చేసుకోండి ప్రాపర్టీస్. నేను మన ఎగ్జాంపుల్లో మెజర్మెంట్ రేంజ్ వచ్చి 0 to 100 తీసుకుందాం అనుకుంటున్నాను.
అందుకని నేను గెయిన్ 0.1 పెడతాను. సో 0 to 100 అవుద్ది. ఓకే. దీనికి కూడా సేమ్ రేంజ్ పెడతాను. 0 to 100 0.1 పెట్టి ఓకే కొట్టాను. మీరు జనరల్గా అనలాగ్ యాంప్లిఫైయర్ అనేది బ్లాక్ ఈ లోగో పిఎల్సీలో అయితే కనుక అనలాగ్ ఇన్పుట్ వాడినప్పుడు యూజ్ చేస్తాం. ఎందుకంటే పిఎల్సీకి డైరెక్ట్గా స్కేలింగ్ చేయడానికి లేదంటే అవుట్పుట్ని డ్రైవ్ చేయడానికి ఈ అనలాగ్ యాంప్లిఫైయర్ బ్లాక్ని యూజ్ చేస్తాం అన్నమాట లోగో పిఎల్సీలో. ఇప్పుడు మనం కంపారిజన్ చేయడానికి AI1 వాల్యూస్ అనలాగ్ థ్రెషోల్డ్ ట్రిగ్గర్కి ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేస్తానంటే కమెంట్లో ఇది 1 ఇస్తాను. అనలాగ్ థ్రెషోల్డ్ ట్రిగ్గర్ 1 ఇది. రెండోదేమో అనలాగ్ థ్రెషోల్డ్ ట్రిగ్గర్ 2. అదేవిధంగా అనలాగ్ యాంప్లిఫైయర్ కూడా 1, 2 పెట్టేద్దాం. సో డిస్కషన్ ఈజీగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనకేం కావాలంటే ఈ అనలాగ్ యాంప్లిఫైయర్ 1 ఉంది కదా! అంటే అనలాగ్ ఇన్పుట్ 1 ఉంది కదా! ఈ అనలాగ్ ఇన్పుట్ 1 వాల్యూని మనం అనలాగ్ థ్రెషోల్డ్ ట్రిగ్గర్ 2 బ్లాక్ ఇవ్వాలి. అప్పుడే ఈ బ్లాకు కంపేర్ చేయగలదు. అదేవిధంగా అనలాగ్ ఇన్పుట్ 2 వాల్యూని అనలాగ్ థ్రెషోల్డ్ ట్రిగ్గర్ 1 బ్లాక్ ఇవ్వాలి. అప్పుడే ఇది కంపేర్ చేయగలదు. దానికోసం ఏం చేద్దామంటే కనుక ఇక్కడ ప్లస్ ఉంది కదా! అది క్లిక్ చేయండి. ఏఎక్స్ ఉంది కదా! ఏఎక్స్ అంటే అనలాగ్ యాంప్లిఫైయర్ 1 యొక్క అవుట్పుట్. తర్వాత ఈ అనలాగ్ థ్రెషోల్డ్ ట్రిగ్గర్ 2 బ్లాక్ ప్లస్ చేయండి. సరిగా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ అనలాగ్ యాంప్లిఫైయర్ యొక్క ఏఎక్స్ ఉంది కదా! నేను దీనికి కనెక్ట్ చేస్తాను. ఏది థ్రెషోల్డ్ ట్రిగ్గర్ 2 బ్లాక్కి. ఏఎక్స్ని తీసుకెళ్ళి ఆన్ కనెక్ట్ చేశాను. మళ్ళీ ఏం చేస్తానంటే ఏఎక్స్ని తీసుకెళ్ళి ఆఫ్ కనెక్ట్ చేశాను. ఓకే. ఇప్పుడు ఈ కింద కూడా అనలాగ్ యాంప్లిఫైయర్ 2 ప్లస్ క్లిక్ చేయండి. వచ్చింది కదా! తర్వాత అనలాగ్ థ్రెషోల్డ్ ట్రిగ్గర్ 1 ఉంది కదా! దీన్ని ప్లస్ క్లిక్ చేయండి. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఈ ఏఎక్స్ని నేను పైనున్న అనలాగ్ థ్రెషోల్డ్ ట్రిగ్గర్ 1 బ్లాక్ ఆన్ కనెక్ట్ చేస్తాను. మళ్ళీ ఇదే ఏఎక్స్ నేను ఆఫ్ కూడా కనెక్ట్ చేస్తాను. ఓకే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనం ఏం చేసాం, అనలాగ్ యాంప్లిఫైయర్ 1 వాల్యూని మనం ఈ కింద అనలాగ్ థ్రెషోల్డ్ ట్రిగ్గర్ 2 బ్లాక్లో ఆన్కి ఆఫ్కి కనెక్ట్ చేసాం. అదేవిధంగా అనలాగ్ ఇన్పుట్ 2 యాంప్లిఫైయర్ 2 ఏఎక్స్ వాల్యూని అనలాగ్ థ్రెషోల్డ్ ట్రిగ్గర్ 1 ఉంది కదా! దాంట్లో ఆన్ ఆఫ్ కనెక్ట్ చేసాం. సింపుల్. ఓకే. ఇప్పుడు నేను టూల్స్లోకి వెళ్ళి సిమ్యులేషన్ ప్రెస్ చేస్తాను. ప్రజెంట్ అనలాగ్ ఇన్పుట్ 1 అనలాగ్ ఇన్పుట్ 2 రెండు వాల్యూస్ 0 0 ఉన్నాయి. మీరు వాల్యూస్ ఎక్కడ చూడాలంటే కనుక అనలాగ్ యాంప్లిఫైయర్ 1 ఉంది కదా! దీని కింద ఏఎక్స్ చూడాలి. ఇది యాంప్లిఫైయర్ 1 యొక్క అవుట్పుట్. అదేవిధంగా కింద బ్లాక్లో యాంప్లిఫైయర్ 2 యొక్క అవుట్పుట్ ఇక్కడ చూడాలి 0. సో ప్రజెంట్ రెండు 0 0 ఉన్నాయి కాబట్టి మీరు గ్రేటర్ దాన్ ఆఫ్లో ఉంది, లెస్ దాన్ ఆఫ్లో ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కనుక అనలాగ్ ఇన్పుట్ 1 ఇంక్రీజ్ చేస్తాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక
30 పెట్టాను. ఓకే. ఏఎక్స్ ఎంత ఉంది? 30. తర్వాత ఎన్లాగ్ థ్రెషోల్డ్ ట్రిగ్గర్ 1 బ్లాక్కి 30 వెళ్ళింది. దీనికి ఉన్న ఆన్ ఆఫ్ వాల్యూస్తో కంపేర్ చేసుకుంటుంది. ఎంత ఉంది ఆన్ ఆఫ్? 0. ఆన్ ఆఫ్ ఒకటే వాల్యూ ఎందుకు ఇచ్చామంటే కనుక మనకి ఎగ్జాక్ట్ ఒకటే నెంబర్ దగ్గర చెక్ చేయాలి, ఆ నెంబర్ కన్నా వాల్యూ ఎక్కువ ఉందో తక్కువ ఉందా అని. అందుకోసం మనకేమీ 2 వాల్యూస్ దగ్గర చెక్ చేయని అవసరం లేదు. ఓకే. మీరు ఎన్లాగ్ థ్రెషోల్డ్ ట్రిగ్గర్ 1 బ్లాక్ని మనం డిస్కస్ చేసినప్పుడు మీరు చూస్తే మీకు అర్థమవుద్ది అక్కడ. ఇప్పుడు చూడండి, AI1 వాల్యూ అంటే 30, AI2 వాల్యూ ఎంత? 0. సో AI1 ఎక్కువ ఉంది కదా, AI1 గ్రేటర్ దాన్ AI2, అందుకని మనకు గ్రేటర్ దాన్ అవుట్పుట్ ఆన్ అయింది. ఇప్పుడు నేను AI2ని ఇంక్రీజ్ చేస్తాను. ఇది ఇప్పుడు నేను 20 వచ్చింది, సేమ్ వాల్యూ. నేను ఇప్పుడు 30 పెడతాను. 30 రెండు ఈక్వల్. చూడండి, AX30 రిఫరెన్స్ ఆన్ ఆఫ్ 30. పైన కూడా 3 30లు అయిపోయాయి, కింద కూడా 3 30లు అయిపోయాయి. అందుకని గ్రేటర్ దెన్ ఆఫ్, లెస్ దెన్ ఆఫ్. ఇప్పుడు నేను AI2ని ఇంక్రీజ్ చేస్తాను. ఇప్పుడు AI2 50 ఉంది. ఇప్పుడు ఏంటి? లెస్ దెన్ ఆన్ అయింది, అంతే కదా. AI1 వాల్యూ 30, AI2 వాల్యూ 50. సో AI1 లెస్ దాన్ AI2. ఈ విధంగా మనం అనలాగ్ కంపారిజన్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ కంపారేటర్ బ్లాక్ యూజ్ చేయలేదు, గుర్తుంచుకోండి. ఓకే. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ఒకటి మిస్ అయ్యింది. ఏంటది? ఈక్వల్ టు. ఇప్పుడు మీ టాస్క్ ఏంటంటే మీరు ఈ ప్రోగ్రామ్ని కొంచెం మోడిఫై చేసి ఒక అవుట్పుట్ అసైన్ చేసి ఏదైనా బేసిక్ గేట్స్ ఏదైనా యూజ్ చేసి ఈక్వల్ టుని మీరు అవుట్పుట్ ఆన్ చేయాలి, ఒక స్టేటస్ లైట్ ఆన్ చేయాలి. ఎప్పుడైతే ఎన్లాగ్ ఇన్పుట్ 1, ఎన్లాగ్ ఇన్పుట్ 2 రెండు వాల్యూస్ ఈక్వల్గా ఉంటాయో. ఇది మీ టాస్క్. ఇక్కడ మీరు వీడియో పాస్ చేసుకుని ఈ టాస్క్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు ఏమీ ఐడియా రాకపోతే కనుక ఇప్పుడు వీడియో కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసి అది ఎలా చేస్తామని చూద్దాం. నేను సిమ్యులేషన్ నుంచి బయటకు వచ్చేస్తున్నాను. ఇక్కడ మీకు హింట్ ఏంటంటే ఫస్ట్ 2 వాల్యూస్ సేమ్ పెడదాం. AI1 కూడా నేను 50 పెడతాను. AI1, AI2 రెండు వాల్యూస్ ఈక్వల్ అయినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక గ్రేటర్ దాన్, లెస్ దాన్ రెండు ఆఫ్లో ఉన్నాయి, అవునా? అంటే అనలాగ్ థ్రెషోల్డ్ ట్రిగ్గర్ 1 అవుట్పుట్, అనలాగ్ థ్రెషోల్డ్ ట్రిగ్గర్ 2 అవుట్పుట్ రెండు 0 ఉన్నాయి. మిగిలిన ఏ సందర్భంలోనూ 2 0 ఉండవు. అబ్జర్వ్ చేయండి కావాలంటే. ఆ 2 వాల్యూస్ ఈక్వల్ అయినప్పుడు మాత్రమే రెండు ఆఫ్లో ఉంటాయి, లేదా ఏదో ఒకటి ఆన్లో ఉంటుంది. ఈ స్టేటస్, ఈ కండిషన్ మీరు యూజ్ చేసుకుని మీరు ఈక్వల్ టుని జనరేట్ చేయొచ్చు. సో మీరు ట్రై చేయండి మీ సాఫ్ట్వేర్లో. ఇన్ కేస్ అవ్వకపోతే కనుక ఇప్పుడు నేను చెప్తాను, అది ట్రై చేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కనుక ఇంకొక అవుట్పుట్ తీసుకుంటాను. ఇది నా స్టేటస్ ఏంటంటే ఈక్వల్ టు AI1 ఈజ్ ఈక్వల్ టు AI2. ఓకే. దీనికోసం నేను ఏమి యూజ్ చేస్తానంటే ఎండ్ గేట్ యూజ్ చేస్తాను. ఓకే. ఇదేంటిది? ఎండ్. మన కండిషన్ ఏంటి? 0 వస్తున్నాయి. నాకు 0 వచ్చినప్పుడు అవుట్పుట్ ఆన్ చేయాలి. దానికి ఏం చేయాలంటే ఈ అవుట్పుట్ తీసుకెళ్ళి అనలాగ్ థ్రెషోల్డ్ ట్రిగ్గర్ 1 ఉంది కదా, ఈ సిగ్నల్ తీసుకెళ్ళి ఒక నాట్ గేట్కి ఇచ్చి ఆ నాట్ గేట్ అవుట్పుట్ ఎండ్ గేట్కి ఇవ్వాలి. కింద కూడా అనలాగ్ థ్రెషోల్డ్ ట్రిగ్గర్ 2 బ్లాక్ అవుట్పుట్ తీసుకుని దాన్ని ఒక నాట్ గేట్కి ఇచ్చి దాని అవుట్పుట్ తీసుకెళ్ళి మళ్ళీ ఎండ్ గేట్కి ఇవ్వాలి.
సో దానికోసం ఏం చేస్తారంటే మీరు కావాలంటే ఒక నాట్ గేట్ ఇక్కడ ఉంది కదా బ్లాక్, అది యూజ్ చేసుకోవచ్చు. లేదా సింపుల్గా నేను ముందు కనెక్ట్ చేస్తాను ఈ రెండాటిని. ఓకే, కనెక్ట్ చేసిన తర్వాత మనకి లోగో పిఎల్సిలో మీకు గుర్తుంటే కనుక మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ 2 టైమ్స్ క్లిక్ చేస్తే ఒక బబుల్ వస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే ఒక నాట్ గేట్ వచ్చినట్టు మీనింగ్. ఓకే, నాట్ గేట్. ఓకే, కామెంట్ కూడా వస్తుంది ఇన్వర్టెడ్ అని. నేను మళ్ళీ అక్కడ క్లిక్ చేస్తాను, ఒక బబుల్ వచ్చింది కదా, అలా బబుల్ వస్తే నాట్ గేట్ వచ్చినట్టు. లేదా మీకు ఎలా వద్దనుకుంటే కనుక ఆ సింపుల్గా రిమూవ్ చేసేసి మీరు ఒక నాట్ బ్లాక్ పెట్టుకొని దీని నుంచి కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అలా మనం సిమ్యులేట్ చేసి చెక్ చేద్దాం. సో గో టు టూల్స్, సిమ్యులేషన్. సో ప్రజెంట్ 2 వాల్యూస్ డిఫరెంట్ ఉన్నాయి, లెస్ దాన్ ఆన్లో ఉంది. నేను వాల్యూస్ ఇక్కడ 50 ఇస్తాను, AI1. ఇప్పుడు AI2 కూడా 50 ఇస్తాను. చూడండి ఏమైంది, AI1 50, AI2 50, రెండు 50-50. మనం ముందు అనుకున్నట్టుగానే ఈ 2 బ్లాక్స్ అవుట్పుట్, థ్రెషోల్డ్ దగ్గర బ్లాక్స్ అవుట్పుట్ 0-0. అది 0-0 వెళ్ళి నాట్ గేట్ ద్వారా ఎండ్ బ్లాక్ వెళ్ళింది. అంటే 1-1 ఇన్పుట్ వచ్చాయి ఎండ్ గేట్కి. సో 1-1 వచ్చినప్పుడు అవుట్పుట్ ఏంటి, 1. అందుకని మనకి ఈక్వల్ టు బ్లాక్ అనేది ఆన్ అయింది. ఈ విధంగా మనం ఎనలాగ్లో గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టుని చెక్ చేసాం. మీరు ఈ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేయండి. ఈ ఎనలాగ్ థ్రెషోల్డ్ ట్రిగ్గర్ దగ్గర మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే మన ఓల్డ్ వీడియోకి వెళ్ళి ఇంకోసారి రిఫర్ చేయండి, లేదా ఈ హెల్ప్ ఫైల్కి వెళ్ళి ఇంకొకసారి రిఫర్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఇదే ఫంక్షన్ని, ఇలాంటి కంపారిజన్ని మీరు వేరే బ్లాక్స్ యూస్ చేసుకుని మీరు డిజైన్ చేయగలరా? ట్రై చేయండి. మీ యొక్క లాజిక్, మీ ఐడియా ఏంటో మన కమెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి.